శ్రీమన్మహాభారతము 858వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము 3వ పర్వము, వనపర్వము లేదా అరణ్య పర్వము. అందులో 52వ అధ్యాయము. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, ధర్మరాజు భీమసేనుడిని ఓదారుస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ భీమసేన, 13 సంవత్సరాలు గడిచిన తర్వాత నువ్వు అర్జునుడు ఇద్దరూ కలిసి దుర్యోధనుడిని సంహరిస్తారు, అందులో సందేహమే లేదు. అయితే నువ్వేమంటున్నావు? ఇప్పుడే దుర్యోధన వధకు తగిన సమయం అని అంటున్నావు. కానీ ఇప్పుడు నేను ఆ పని చెయ్యలేను. నేను 13 సంవత్సరాల వనవాసము చెయ్యాలి. నాకు అసత్యం పలకటం అనృతం నోత్సహే వక్తుం నహి ఏతన్మమ విద్యతే. అసత్యం పలకటం నాకు అస్సలిష్టము లేదు, అది నా చేత కాదు. ఓ భీమసేన, పాపాత్ముడైనటువంటి దుర్యోధనుడిని బంధు సహితముగా నువ్వు మోసము లేకుండానే చంపగలవు అని ధర్మరాజు భీమసేనునితో మాట్లాడుతూ ఉండగానే ఆజగామ మహాభాగః బృహదస్వో మహాన్ ఋషి. బృహదస్వుడు అనేటటువంటి మహర్షి అక్కడికి వచ్చారు. ధర్మరాజు ధర్మవర్తనుడైనటువంటి మహాత్ముడైనటువంటి ఆ మహర్షిని చూచి సగౌరవంగా మధుపర్కమిచ్చి శాస్త్రోక్తముగా పూజ చేశాడు. గౌరవపూర్వకమైనటువంటి ఉపహారాన్ని, అతిథికి ఇచ్చేటటువంటి ఉపహారాన్ని మధుపర్కం, పెరుగు, నెయ్యి, నీరు, తేనె, పంచదార ఇట్లాంటివన్నీ కలిపి ఇస్తే దానిని మధుపర్కం అంటాం. అట్లాంటి మధుపర్కాన్ని ధర్మరాజు బృహదస్వుడు అనేటటువంటి మహర్షికి ఇచ్చి శాస్త్రోక్తముగా పూజ చేశాడు. ఆ తర్వాత బృహదస్వ మహర్షి కాస్త సేదతీరిన తర్వాత, కూర్చున్న తర్వాత ధర్మరాజు ఈ రకముగా అంటూ ఉన్నాడు. అక్షద్యూతే చ భగవన్ ధనం రాజ్యం చ మే హృతం ఆహూయ నికృతి ప్రజ్ఞైః కితవై రక్షకో విదైః. ఓ మహర్షి, పాచికలు ఆడటానికి పిలిచి మోసగించే ప్రజ్ఞ కలిగి ఉండి పాచికలు ఆడటములో నేర్పరులైనటువంటి జూదగాండ్ర ఆటలో నేను ఓడిపోయాను. వారు నన్ను పరాజితుణ్ణి చేసి నా రాజ్యాన్ని హరించారు. ఆ పాపకర్ములు జూద విద్య తెలియనటువంటి నన్ను మోసగించి నా ప్రాణం కంటే ఎక్కువైనటువంటి నా భార్యను కూడా సభాం నీతా ప్రాణేభ్యోపి గరీయసి భార్యా చ మే. నా భార్యను కూడా సభలోనికి లాక్కు వచ్చారు. ఓ మహర్షి, నన్ను జూదములో ఓడించి నారబట్టలతో అతి దారుణమైనటువంటి వనవాసానికి మమ్మల్ని పంపించారు. చాలా దుఃఖాన్ని పొందుతూ ఉన్నాం మేము. అతి దారుణమైనటువంటి ఆ దుర్యోధనాదులు పలికిన మాటలను మరువలేక అరణ్యవాసములో అనేకమైనటువంటి బాధలను మేము అనుభవిస్తూ ఉన్నాం. ఆర్తానాం సుహృదాం వాచః ద్యూత ప్రభృతి శంసతాం అహం హృది శ్రితా స్మృత్వా సర్వరాత్రిర్విచింతయన్. ఆ జూదము జరిగిన నాటి ఆ దుర్యోధనాదుల మాటలు, నిందా వాక్యాలు, వాటన్నింటినీ
తలుచుకుంటూనే దీర్ఘమైనటువంటి ఆలోచన చేస్తూ రాత్రులన్నీ వెళ్ళబుచ్చుతున్నాం అంటూ ధర్మరాజు బృహదశ్వ మహర్షితో విన్నవించుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ,
నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.